అంటే నేను చిన్న సంఘటన చెప్తానండి. ఒకసారి ఓ రోజు నేనేమో బయటికి వెళ్తుంటే ఆవిడని ఎదురు రమ్మన్నానండి. ఎదురు రమ్మంటే నాకు బోల్ పనులు ఉన్నాయి, నేను రానన్నాను. ఓహో, ఇది ఏదో పెద్ద నాటకం ఆడుతుందని, ఇదిగో ఎదురు వచ్చినప్పుడు నీకు 10 రూపాయలు నొట్టిస్తాను అన్నాను. అమ్మ మా ఆవిడ 10 రూపాయలు నొట్టాను అమ్మ, రోజు 30 రోజులు 30 అంత వస్తుంది, 300 వస్తుంది. ఎలాగైతే మనం అలా 2-3 నెలల్లో జాగ్రత్త పెట్టుకుంటే మంచిగా కొనుక్కొచ్చని ఐడియా వేసిందండి. అయితే పడిపోయిన అలా వరుసగా ఫస్ట్ డే ఇచ్చానండి, సెకండ్ డే ఇచ్చాను, థర్డ్ డే ఇచ్చాను. ఇంక వీడికి బుడి కొట్టాలని ఇన్సెన్స్ అండి. 10 రూపాయల సైజులో వైట్ పేపర్లు కట్ చేసి అది ఫుల్ రౌండ్గా మడతెట్టి చేతిలో పెడతాను. మా ఆవిడ నేను బయలుదేరుతూ పాపం అండి గుమ్మన్న కాడ కూర్చుకుంటున్నాను. అమ్మో బాగా లైన్లు పడదని ఇచ్చినట్టే అలాగా నేను అలాగే మడతెట్టి ఇచ్చేవడం మొదలెట్టాను. ఇలాగ మరి ఇచ్చినప్పుడు డబ్బాలో దాచుకుంటుందని ఇవన్నీ మరి పక్షి వరకు కొనుక్కోవాలి కదా, మరి దాచుకుంటుందంటే డబ్బా నిండిపోయిందండి. డబ్బాని ఏమంటే డబ్బా నిండిపోయింది అన్నది. నిండిపోయిందా? నిండిపోతేను బద్దలు కూడా చూడే అన్నది. బద్దలు కూడా చూడుంటే ఓ రోజు బద్దలు కొట్టిందండి. బద్దలు కొడితే ఇంకేముందండి, ఉన్నాయండి 3 10 రూపాయల నోట్లు, మిగతాయండి వైట్ పేపర్. ఇంకా నా ముఖం ఇంకా చూసిందండి, మామూలుగా చూడలేదండి. భద్రకాళి అవతారంలాగా మొక్కలు ఎంత చేసుకుని ఏదో నన్ను పస్ని పట్టణం చేసేసిలా చూస్తుందండి. మనం తక్కువ తినండి, దొంగను తేలికుడితే ఎలా పరిగెడతామండి. అలా నెమ్మదిగా ఏమీ ఎరని అమాయకుల్లాగా నేను మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని 5 రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. అంతేండి. ఆ రోజు మొదలండి మా ఆవిడ ఇంకా చూసుకోండి నా గురించి అలాగ ఎలా కొట్టాలో దెబ్బని ఆలోచిస్తుందండి. ఇదిగోనండి, మన దెబ్బ కొట్టడం సామాన్యం కాదండి, అదంతా ఊహ. ఇది చిన్న బుర్రి కొట్టించడం అంటారంటే